తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైసీపీ నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ అక్టోబర్ నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ స్థాయిలో కోటి సంతకాల ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో సంతకాల సేకరణ జరిగిందని, ఇప్పటి వరకు 96,000కు పైగా సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని, ఇంటింటికి వెళ్లి తమ నేతలు ఈ అంశాన్ని ప్రజలకు వివరించారని అవినాష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 60,000కు పైగా సంతకాలు చేరినట్లు అవినాష్ తెలిపారు. అలాగే 15వ తేదీన జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సంతకాలను పంపిస్తామని, 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేరిన సంతకాలను గవర్నర్ కి అందజేస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి గారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజానికం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఏదైతే పెట్టాలని చెప్పి చూస్తుందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో గల ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి బూత్ లెవెల్ నుంచి గల మా నాయకులు, మా కార్యకర్తలు వీళ్ళందరూ ఒక సహకారంతో ఏదైతే పార్టీ నిర్ణయించిన 60,000 సంతకాలు అయితే ఈ రోజుకి మా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 96,000 సంతకాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం ఆ ఒక్క దానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్